ఎస్సీ క్రైస్తవులకు న్యాయం ఎస్సీ క్రైస్తవ వెంటనే తొలగించాలి పరిష్కరించాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. ఎస్సీ క్రైస్తవులకు న్యాయం తక్షణమే ప్రభుత్వాలు చేయాలి. క్రైస్తవులకు న్యాయం తక్షణమే ప్రభుత్వాలు చేయాలి. ఎస్సీ క్రైస్తవులకు న్యాయం తక్షణమే జరిపించాలి. ఎస్సీ క్రైస్తవులకు న్యాయం తక్షణమే ప్రభుత్వాలు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు రద్దు చేయాలి. ఎస్సీ క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం అరికట్టాలి. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం అరికట్టాలి. క్రైస్తవులు చేస్తున్న దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ హోదా కల్పించాలి. న్యాయమైన డిమాండ్ ప్రభుత్వాలు పరిష్కరించాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు We want justice. We want justice. We want justice. కల్పించాలి ఎస్సీ క్రైస్తవులు ఎస్సీ హోదాను. ఎస్సీ క్రైస్తవులు ఎస్సీ హోదాను కల్పించాలి. అంబేద్కర్ జిల్లాలో వచ్చిన విధానం లేదా మతం మారితే కులం మారదు. కానీ అనేక చోట్ల ఈ దేశమంతా సుమారు 76 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎండగడుతూ దళిత క్రైస్తవ సమాజం భారతదేశ వ్యాప్తంగా ఈ ఆగస్టు 10వ తేదీన నిరసన దినంగా ఆచరిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాం. దయచేసి ఈ దళిత క్రైస్తవ సమాజం వారు కూడా ఓటర్లేనని, వారు కూడా భారతదేశ పౌరులేనని గుర్తించి ఇతర కులాల వారికి మతాలు మారినా ఏ రకమైన సమస్య లేకుండా ఎలా ఉంటుందో దళిత క్రైస్తవులకు కూడా క్రైస్తవ్యం పుచ్చుకున్నంత మాత్రాన దళిత హోదా పోకుండా ఆపు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు దయచేసి మా మనవిని ఆలకించి 2027వ సంవత్సరంలో ఈ నిరసన దినం జరిగే అవసరత లేకుండా చేయమని భారత ప్రభుత్వానికి నేను విన్నపం చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు మా దళిత జాతికి రావాల్సిన హక్కులను ఇస్తూ మేము చేసేటువంటి సేవలను కూడా గుర్తించి మమ్మలను కూడా భారత భాగస్వామ్యంలో పరిపాలనలు కూడా చేయమని కోరుతూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏలూరు సిటీలో ఉన్నటువంటి అన్ని చర్చిల భాగంగా మేము నిరసన చేస్తూ మా విన్నపాన్ని పైవారు సఫలం చేయమని కోరుతూ మేమందరం కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మాకు రావాల్సిన హక్కులను మా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరచినటువంటి హక్కులను మాకు ఇవ్వాలని కోరుతూ ఈరోజు మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. సహోదరి సహోదరులారా,
మన భారతదేశంలో కుల వ్యవస్థ ఎంతో బలంగా వేళ్ళూనుకొని ఉంది. మరి ఇదే వ్యవస్థ మన క్రైస్తవ మతంలో కూడా కనపడుతుంది. క్రైస్తవ సమాజం కూడా మన భారతదేశంలో మన సమాజంలో అంతర్భాగమే కనుక మరి అటువంటి తారతమ్యాలు కానీ మరి కులాల వ్యవస్థ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కనుక మరి క్రైస్తవ మతం మారినంత మాత్రాన దళితులు ఉన్నతులు కావడం లేదు, వాళ్ళ స్థితిగతులు మారటం లేదు. పేదలు ఇప్పుడు పేదలుగానే ఉంటూ ఉన్నారు కనుక ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించి మరి ఈ విషయంలో మాకు సహాయం చేసి దళిత క్రైస్తవులు కూడా దళిత హోదా ఇవ్వాలని మేమందరం ప్రత్యేకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. 76 సంవత్సరాలుగా ఎస్సీ క్రైస్తవులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉన్నది. ఎందుకు ఈ కక్ష, ఎందుకు ఈ వివక్ష? కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరము అడుగుతున్నాం, ఎందుకు మా మీద కక్ష? రాజ్యాంగంలో ఎవరు ఏ ఇష్టమైన మతాన్ని అవలంబించవచ్చని మన రాజ్యాంగం చెబుతుంది కదా. ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారమే క్రైస్తవులు అయితే, ముఖ్యంగా ఎస్సీ ప్రజలు క్రైస్తవులైతే ఎందుకు ప్రభుత్వాలు కక్ష కడుతున్నాయి? 76 సంవత్సరాలుగా ఈ కక్ష కొనసాగుతూనే ఉంది. అందుకని ఈరోజు మేము చేస్తున్న ఈ శాంతియుతమైన నిరసన ర్యాలీలో మేము కలెక్టర్ గారికి మెమొరాండం ఇచ్చి దానిని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి పంపించమని మేము కేంద్ర ప్రభుత్వం వారిని ఇప్పటికైనా న్యాయం చెయ్యమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దళిత క్యాథలిక్ జేఏసీ ఈ రోజున ఆగస్టు 10 బ్లాక్ డే మన ఏలూరు మేత్రాసం బిషప్ జయరావు గారు ఏదైతే ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడ బ్లాక్ డే నిర్వహించి శాంతి ర్యాలీ తలపెట్టామో, ఏదైతే 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా ఇచ్చారు, 1990లో సిక్కు మతం తీసుకున్న బౌద్ధ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా ఇచ్చారు, అదేవిధంగా 1996లో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు బిల్లు పెట్టి సాంకేతిక లోపాలను చేతులు దులుపుకున్నారు. ఈ రోజున ఏదైతే బాలకృష్ణ కమిషన్ని తక్షణమే రిలీజ్ చేసి ఎస్సీ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ శాంతి ర్యాలీకి మా బిషప్ తండ్రి గారు ఇక్కడ శాంతియుతంగా చేయమని ఆదేశించినందుకు ఇక్కడ కూడి వచ్చిన ఫాదర్స్కి అందరికీ కూడా మా ఎస్సీబీసీ కమిషన్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు ప్రసాద్ గారికి, మైకిల్ ఫాదర్ గారికి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.